TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను గత కొద్ది రోజులుగా మీరు అష్టకష్టాలు పడుతున్నారంటే నవగ్రహాలకు ఆగ్రహం తెప్పించారని తెలుసా అనే శీర్షికన వరుస వీడియోలు చేస్తూ ఉన్నాను. వాటిలో మనం నిత్య జీవితంలో తెలిసి తెలియక చేసే తప్పులు నవగ్రహాలకు ఏ విధంగా కోపం తెప్పిస్తాయి, ఏ తప్పు చేయడం వల్ల ఏ గ్రహానికి ఆగ్రహం వస్తుంది అనే విషయాలను స్పష్టంగా చెప్పాను. ఆ క్రమంలో ఇప్పటికే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు గ్రహాలకు సంబంధించిన 8 భాగాల వీడియోలు చేశాను. వాటి లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కనుక వాటిని కూడా చూడండి. ఇప్పుడు ఈ సిరీస్లో ఆఖరి గ్రహమైన కేతువుకు కోపం తెప్పించే విషయాల గురించి తెలుసుకుందాము. మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నవగ్రహాలలో ఛాయాగ్రహాలుగా పేరుగాంచిన 2 గ్రహాలలో రాహుగ్రహం ఒకటైతే రెండవది కేతుగ్రహం. ఈ గ్రహం కూడా రాహువులాగానే మనం చేసే పాపకర్మలకు తగిన శిక్షలను చాలా కఠినంగా విధిస్తాడని శాస్త్రవచనం. ముఖ్యంగా పితృదేవతలను నిందించే వారిని, పితృకర్మలను విస్మరించే వారిని, ఇంట్లో సమాజంలో ఉన్న పెద్దల పట్ల అగౌరవంగా నడుచుకునే వారిని కేతువు అష్టకష్టాలకు గురి చేస్తాడు. అలాగే తెలిసిన విద్యను ఇతరులకు చెప్పని వారిని, విద్య పట్ల అగౌరవంగా ప్రవర్తించే వారిని, గురువులను నిందించే వారిని, గురుస్థానంలో ఉండి తప్పులు చేసేవారిని, లోభిలాగా ధనాన్ని పోగేసుకునే వారిని, కనీస దాన ధర్మాలు చేయని వారిని, దైవ కార్యాలలో పాలు పంచుకోని వారిని, దైవ కార్యాలకు ఉన్నంతలో డబ్బులు ఇవ్వని వారిని కేతువు అస్సలు క్షమించడని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కేతుగ్రహంతో పాటు తక్కిన 8 గ్రహాలకు కోపం తెప్పించే పనులు చేయకుండా జాగ్రత్తగా మెలిగి సుఖంగా జీవించాలని ఆశిస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.